ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి అందరూ శ్రద్ధగా చూడాలని కోరుతున్నాం. కాబట్టి నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు, జీవం లేని కార్యక్రమాలు, నిరుపయోగమైన పనులు. క్రియలు అంటే ఏంటండి? పనులు. సో ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని కూడా పౌలు యొక్క మెయిన్ ఉద్దేశం, ద ఇంటెన్షన్ ఆఫ్ ది పౌలు గారి ఉద్దేశం ఏంటో తెలుసా? మనం అందరం కూడా ఆధ్యాత్మికతలో సంపూర్ణులుగా ఉండాలి. మీరు 11వ వచనం వరకు మీరు చదివినట్లయితే 5వ అధ్యాయం నుంచి 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 11-12 వచనాల వరకు కూడా తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నామో అన్నంత వరకు కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు పౌలు. అదే విషయాన్ని రిపీటెడ్గా వేరే రూపాల్లో వేరే విధాలుగా అన్ని విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఇంటెన్షన్, ఆయన యొక్క మనసు ఏంటో తెలుసా? మనందరం కూడా సంపూర్ణులుగా ఉండాలి. ఆమేన్. సంపూర్ణులు అంటే నిన్నటి దినాన్ని మనం ఏం మాట్లాడుకున్నామంటే, చిన్నపిల్లల్లా ఉండకూడదు, పెద్దవాళ్ళ వలె ఉండాలి. పెద్దవాళ్ళు అంటే ఎవరు? ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి, ఆధ్యాత్మిక బలము కలిగి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయాన్ని వివేచించగలిగిన వారై, ప్రతి విషయాన్ని అర్థం చేసుకునగలిగిన వారై, ఈ విధమైన మనస్సు కలిగిన వారై, వివేచించగలిగిన వారై ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పెద్దవారుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం చిన్నపిల్లల్లా ఉండొద్దని కోరుకుంటున్నాడు. ఎలా ఉండొద్దని కోరుకుంటున్నాడు? డోంట్ బి స్మాల్ కిడ్స్. చిన్నపిల్లలు అల్లరి చేసినట్టుగా మీరు ఉండకండి. చిన్నపిల్లలు మూలపాటలు ఏబిసిడీలు నేర్చుకున్నట్టుగా ఎల్కేజీలో ఉన్నట్టుగా మీరు ఉండకండి. చిన్నపిల్లలు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించకండి. సో ఆ స్వభావము ఇక మనకి తగదు. ఆమేన్. హల్లెలూయా. మనం సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే, పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే, యేసుప్రభు యొక్క పరిపూర్ణత కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిపూర్ణతలోనికి మనం కూడా రీచ్ అవ్వాలని అంటే, మనం చిన్నపిల్లలు ఉంటే ఎక్కడ రీచ్ అవుతాం? ఆమేన్. ఒక స్థాయికి మనం వెళ్ళాలంటే, ఒక స్థాయిలోకి మనం వెళ్ళాలంటే మనం ఎంత ప్రయాసపడాలి? ఒకటి సాధించాలంటే మనం ఎంత ప్రయాసపడాలి? ఏదైనా ఒకటి పొందుకోవాలంటే మనం ఎంత ప్రయాసపడాలి? మనం ఏమీ ప్రయాసపడకుండా మనం అక్కడే చిన్నపిల్లల్లాగా ఎల్కేజీ ఏబిసిడి 1 2 3 అంటే మనం ఎక్కడ సాధిస్తాం? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఏదో ఒకటి మనం సాధించాలి, ఒక పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ప్రయాసపడాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రతి విషయంలో హార్డ్ వర్క్ చేయాలి, కఠినమైన శ్రమ ఉండాలి, బైబిల్ పఠనం ఉండాలి. ఇవన్నీ కూడా మనల్ని సంపూర్ణతలోనికి తీసుకువెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది పౌలు గారి యొక్క మూల పాఠం. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 12వ వచనం వరకు ఒకే విషయాన్ని మాట్లాడుతున్నారు. సో ఆ విషయాన్ని స్థిరపరచడానికి, ఆ విషయాన్ని మరింతగా లోతుగా మాట్లాడడానికి అనేకమైన విషయాలు ప్రస్తావిస్తున్నాడు తప్ప ఆయన మనసులో ఉన్న భావం మాత్రం అదే, ఆయన చెప్పాలనుకున్న విషయం మాత్రం అదే. సంపూర్ణత, పరిపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంపూర్ణత, ఎంత పరిపూర్ణత అంటే, యేసు ప్రభువు ఎలాంటి సంపూర్ణ సిద్ధి నొందినవాడుగా ఉన్నాడో అలాంటి సంపూర్ణ సిద్ధి కలగాలని, ఆయన ఎలాంటి పరిపూర్ణుడై ఉన్నాడో అలాంటి పరిపూర్ణతలోకి మనం రావాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అలా రావడానికి మనం ఎంత ప్రయాసపడాలి? ఆమేన్. పౌలు గారు ఆలోచన, క్రీస్తులో ఇంకా పరిపూర్ణత ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా లోతైన సత్యాలు ఉన్నాయి, ఇంకా లోతైన మర్మాలు ఉన్నాయి, ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆమేన్. మరి పౌలు గారు చెప్పినట్టు మనం గ్రహించగలిగితే మనకి ఏడుపు వస్తుందండి. నిజంగా ఏడుపు వస్తుందండి. అంత లోతైన విషయాలు ఉంటాయండి క్రీస్తులో. మనం జనరల్గా ఒక వ్యక్తితో మీరు మాట్లాడితే
పై విషయాలే తెలుస్తాయి. జనరల్గా మాట్లాడుతుంటే ఏం తెలుస్తాయండి? పై విషయాలు తెలుస్తాయి. కానీ అతనితో సహవాసం చేస్తే, అతనితో కలిసి ఉంటే మరిన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, మనము క్రీస్తుతో సహవాసము చేసిన వారేమో ఉండాలి. ఆయన సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే మనం కూడా ఆయన వలె మారాలి అంటే, ఏదో ప్రతిరోజు మామూలుగా మాట్లాడుతున్నట్టుగా చిన్న ప్రార్థన చేస్తున్నట్లుగా మామూలుగా ఉంటే మనం ఆ సంపూర్ణతలోనికి రాలేం. ఆమేన్. హల్లెలూయా. మామూలుగా నార్మల్గా ఉంటుంటే అది ఆ స్థాయికి మనం వెళ్ళలేం. ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఆ పరిపూర్ణతకు మనం సాధించాలంటే, ఆ పెద్దవారి వలె మనం ఉండాలనంటే దానికోసం మనం ఏం చేయాలి? కఠిన శ్రమ పడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక మెడల్ సాధించాలంటే, ఏదైనా ఒకటి సాధించాలంటే వాళ్ళు ఎంత ప్రయాసపడుతుంటారో మీకు తెలుసు కదా. మీరు ఎప్పుడైనా చూసారా? ఏదైనా ఒకటి సాధించాలని గురి కలిగిన వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? వాళ్ళు ఎంత ప్రయాసపడతారండి? లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన విషయాలు, అవి ఇవి, గొడవలు, కొట్లాట్లు, అసూయలు, అవి ఇవి, అబద్ధాలు, మోసాలు, అవి ఇవి, వీటన్నిటితో నువ్వు కాలం గడిపేస్తూ ఉంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు రీచ్ పర్ఫెక్షన్? మనం ఎప్పుడు సంపూర్ణతలోనికి వెళ్తాం? వీటితోనే టైం సరిపోవట్లేదు నీకు. మనకి వీటితోనే సమయం సరిపోవట్లేదు. వాటికి సరిపోతుంది, వీటికి సరిపోతుంది. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను. మనకి వీటికే మన సమయం అయిపోతే వెన్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ ద పర్ఫెక్షన్? ఆ సంపూర్ణతలోకి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాం? పౌలు ఏమంటాడంటే, అంత నిష్ఠ కలిగిన వారమై మనం ఉంటే తప్ప, ఆమేన్ హల్లెలూయా, అన్ని అనుభవాలు ఉంటే తప్ప, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. విసర్జించేవి విసర్జించాలి, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టాలి, వద్దనుకున్నవి వద్దనుకోవాలి, కాదనుకున్నవి కాదనుకోవాలి, నో అన్నవి నో అనాలి. వీటన్నిటిని వదిలిపెడితేనే ఆ మహిమ కలిగిన అనుభవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వంటి సంపూర్ణతలోనికి వెళ్ళాలని అంటే మామూలుగా చిన్నపిల్లలుగా సాయంత్రం రోజు ఆటలాడుకుంటే మనం వెళ్ళాం. లేదా చిన్నపిల్లలాగా ఇంకా ABCD అని మూలపాఠాలు మూలవాక్యాలతో ఉంటే అవ్వదు. వాటితో కూర్చుంటే అవ్వదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మనం వ్యక్తిగతంగా ప్రభువా ఆ సంపూర్ణతలోనికి నేను రావాలి, ఆ పరిపూర్ణతలోనికి నేను రావాలి, పౌలు గారు చెప్పిన ఆ పెద్దవారి వల్ల నేను ఉండాలి అని మనం అనుకుంటే, అలాంటి నిశ్చయత మనం కలిగి ఉంటే, అలాంటి ఆశ కోరిక బలంగా మనలో ఉంటే, మనం మామూలుగా ఉంటే సరిపోదు, మనం నిత్యము కష్టపడే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయంలో సరే అండి, మొదటి 2 వచనాలు చదవాలనుకున్నాం కదా, ఒకసారి చదివేయండి. మొదటి 2 వచనాలు, 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదవాలనుకున్నాం కదా, ఒకసారి చదివేయండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసం, క్రీస్తునందలి విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసం. ఓకే, బాప్తీసము కాదు, బాప్తీసములు, సింగులర్ కాదు, ప్లూరల్. ఓకే, బాప్తీసము కాదు, బాప్తీసములు. ఓకే, అను పునాదులు మళ్ళీ వేయక, ఎందుకంటే ఆల్రెడీ ఆ పునాదులు ఆల్రెడీ ఇట్స్ ఓవర్. మళ్ళీ పునాదులు వేయకండి. పునాదులు అప్పుడే, ఇప్పుడు మనం స్లాబ్ వేసే స్థాయికి వచ్చాం. ఏ స్థాయికి వచ్చాం? బిల్డింగ్ కంప్లీట్ చేసే స్థాయికి వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఇంకా నేను పునాది వేస్తానండి. ఇంకేంటి, ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి మరి నువ్వేం చేసావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు పునాది ఎంతకాలం వేస్తారండి? ఇల్లు కట్టాలంటే పునాది ఎంతకాలం వేస్తారు? ఏమంటే సంవత్సరాలు పునాది వేసుకుంటేనే పునాదే అవుతుంటే మరి బిల్డింగ్ ఎప్పుడు కడతావు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ యువర్ హౌస్, పర్ఫెక్ట్ హౌస్? ఇంకా అవ్వలేదా? ఇంకా పునాది దగ్గరే ఉందా? ఇంకా పునాది దగ్గర, మరి అది డబ్బులుంటే అయిపోతుంది. మరి ఇది డబ్బులతో కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హౌస్ నిర్మించాలంటే, ఈ పరిపూర్ణమైన నిర్మాణం చేయాలంటే, ఆత్మ సంబంధమైన గృహమైన సంపూర్ణత మనం సాధించాలంటే డబ్బులతో కాదు కదా.
డబ్బులతో కాదు కదా. సో మళ్ళీ పునాది వేయక, ఆమేన్ హల్లెలూయా, క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. దేంట్లో సాగిపోదాం అంటున్నాడండి? సంపూర్ణులు అంటే పరిపూర్ణులు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణం అగుటకు అవలేదు, సంపూర్ణం ఇంకా అవటానికి సాగిపోదాం అంటే ఏంటి? ముందుకు వెళ్ళటం. ఆమేన్ హల్లెలూయా. ఇంకా నువ్వు పునాది వేసుకుంటూ ఉంటే, ఇంకా నిర్జీవ క్రియలను విడిచిపెట్టుకుంటే, ఇంకా మూల పాఠాల దగ్గరే ఉంటే, ఆమేన్ హల్లెలూయా, మనం ముందుకు వెళ్ళగలమా? అమ్మా, ఇంకా నిర్జీవ క్రియల దగ్గర ఉంటే, వాటిని విడిచిపెట్టకుండా అక్కడే ఉంటే, ఇంకా పునాది వేయకుండా ఉంటే, ఆమేన్ హల్లెలూయా. లేదంటే పునాది లేకుండా నేను ఇల్లు కట్టేస్తానండి, ముందు ఇల్లు కట్టేస్తానంటే తర్వాత పునాది వేస్తానంటే ఉంటుందా ఇల్లు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉండదు కదా. 5వ అధ్యాయంలో దేవోక్తులలో మొదటి మూల పాఠములు. ఇప్పుడు క్రీస్తును గురించిన మూలోపదేశములు, మూల పాఠాలు, మూలోపదేశాలు. ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమైందా? మూలోపదేశాలు, మూల పాఠాలు అంటే దాని అర్థం ఏంటి? ప్రారంభంలో ఉండేటువంటి బోధ. ఆమేన్ హల్లెలూయా. ప్రారంభంలో ఉండే పునాది సంబంధమైన విషయాలు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు సీలింగ్ స్టేజ్కి వచ్చేయాలి. సీలింగ్లు అనడానికి ఇంకా పెక్కండి, ఇంకా ఇసకండి అనకూడదు. డోర్లు, కార్పెంటర్ వరకు, సీలింగ్ వరకు, లైట్లు, ఫ్యాన్లు, అక్కడికి వచ్చేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నేను పెక్కండి, ఇసకండి, ఐరన్ అండి అంటే నువ్వంటే ఇంకెక్కడున్నావు? మనం ఇంకా బేస్మెంట్ దగ్గరే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెక్కడ ఉన్నాం? మనం బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాం. ఇంక బేస్మెంట్ కబుర్లే చెప్తాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనకి ఏది అవసరం? పౌలు ఏమంటాడు? ఆ మూల పాఠములు, ఆ మూల ఇక్కడ నేను ఆ వచనం చదివినట్లే, దేవోక్తులలో మొదట మూల పాఠంలో ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చాను. అలా మరలా బోధించాల్సిన దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ మనం. ఆల్రెడీ మనం అవన్నీ కూడా నేర్చుకున్నాం. అవన్నీ మీకు మూల పాఠాలు అన్నీ తెలుసు. బాప్తిసం పొందాలని మీకు తెలీదండి. ఇప్పుడు మన మూల పాఠాలు కాదు మనకు కావాల్సింది ఏంటి? సంపూర్ణత, పరిపూర్ణత. ఆమేన్ హల్లెలూయా. ఇంక మూల పాఠాలు కాదు మీరు నేర్చుకోవాల్సింది, మూల పాఠాలు కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, మూల పాఠాలు కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. నువ్వు మళ్ళా మూల పాఠాల దగ్గరికి వెళ్ళకు. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ మూల పాఠాలు నీకు కావాలి ఎప్పుడు? నువ్వు ప్రారంభ దినాల్లో ఉన్నప్పుడు, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, ఇప్పుడు ఏ దేవుళ్ళలోకి వస్తున్నావు, ఇప్పుడు దేవుళ్ళలో బలపడుతున్నావు అన్న వాళ్ళకి ఓకే, యువర్ స్టార్టింగ్ యువర్ జర్నీ నౌ, ఓకే గో హెడ్, నో ప్రాబ్లం. నవ్ యువర్ మెచ్యూర్డ్ ఎనఫ్. యువర్ కాలాన్ని బట్టి చూస్తే 12 years, 10 years, 15 years, యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అనే విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఎంత పరిపూర్ణత ఉందంటే అంత పరిపూర్ణత ఉంది. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు పరిపూర్ణత చెందడానికి ఎన్ని ప్రయాసపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు. అంత ప్రయాస మనం పడితే కానీ ఆ సంపూర్ణతలోనికి మనం రాలేం. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పౌలు మన జీవితాల నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? సంపూర్ణత. చెప్పండి అందరూ. మూల పాఠాలు కాదు, మూలోపదేశములు కాదు. అందుకని 2 సార్లు ఆ మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? దేవోక్తులలో మొదటి మూల పాఠములకు ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చాను. ఎందుకు బోధించాల్సి వచ్చింది? కాలాన్ని బట్టి చూస్తే మీకు చాలా పరిపూర్ణత ఉండాలి, లేదు, పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. అందుకే మళ్ళీ మొదటికి వచ్చింది స్టోరీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు ఏమంటాడు 6వ అధ్యాయంలో? క్రీస్తును గురించిన మూలోపదేశము మాని. ఆమేన్ హల్లెలూయా. అమ్మా, ఇంక మళ్ళీ మూలోపదేశం దగ్గరికి వెళ్ళకో, మళ్ళీ పునాదులు వేయకు,
మళ్ళీ నిర్జీవమైన క్రియలను అవన్నిటిని కూడా విడిచిపెట్టు. ఆమేన్. ఇంకా బాప్తిసం అనుకో. బాప్తిసం అంటే తెలియదేంటి? పునరుద్ధానం అంటే తెలియదు? యేసుప్రభు తిరిగి లేచాడని ఎవరో తెలియదు? ప్రపంచం అంతా తెలుసు, నీకేనేటి? యేసుప్రభు నమ్ముకోనాలకు కూడా తెలుసు పునరుద్ధానం అంటే, తెలుసా మీకు? బాప్తిసం అంటే ప్రపంచం అంతా తెలుసు, నీకే తెలియాలంటే. ఆమేన్. బాప్తిసానికి మించిన, పునరుద్ధానికి మించిన, వీటన్నిటికి మించిన లోతైన మర్మాలు, సత్యాలు బైబిల్లో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి, సాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, 5:13. మరియు మూలపాఠాలు అంటే ఏంటో తెలుసా? మూలపాఠాలు అంటే ఏంటండి? పాలు తాగే శిశువుతో పోలినవాడు అనమాట. మూలపాఠాలు అంటే మిల్క్తో సమానం అనట. ఓకే. ఏ విషయములో అండి? నీతి వాక్య విషయములలో, అంటే నీతి న్యాయముల సందేశం ఒకటి ఉంటుంది. ఆ నీతి న్యాయముల విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీతి న్యాయముల విషయములో, నీతి న్యాయములు అంటే దైవ సంబంధమైన జ్ఞానములో అనుభవం లేనివాడిగా ఉన్నాడు. నో ఎక్స్పీరియన్స్. కానీ ఏ ఎక్స్పీరియన్స్ ఉంది? ఇంకా మూలపాఠాలే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఓకే. పరిపూర్ణులైన వారి మధ్య. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అంటే, ఈ పరిపూర్ణులు అంటే ఎవరు? నీతి న్యాయముల విషయంలో అనుభవం కలిగిన వారు. ఆమేన్. ఎలాంటి వారు? పరిపూర్ణులు అంటే ఎవరండి? పరిపూర్ణులు అంటే ఎవరు? నీతి న్యాయముల విషయంలో అనుభవం కలిగిన వారు. ఆమేన్. అలాంటి వారి మధ్యలో ఆమేన్. ఏం బోధిస్తున్నారట? జ్ఞానము బోధిస్తున్నారు, మూలపాఠాలు కాదు. యు గాట్ మై పాయింట్? ఏం బోధిస్తున్నాడట? జ్ఞానం బోధిస్తున్నాడు. ఎందుకు జ్ఞానం బోధిస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణులు, నీతి న్యాయముల విషయంలో అనుభవం కలిగిన వారు. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. హీ వాంట్స్ టు టీచ్ ద విజ్డమ్. జ్ఞానాన్ని బోధించాలనుకుంటున్నాడు, మూలపాఠాలు కాదు, మూలోపదేశములు కాదు. పౌలు ఏమంటాడంటే, ఆ యేసు ప్రభు దగ్గర నుంచి ఆయన రాకడకు చేరుకునే అనుభవానికి వెళ్ళాలి. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం ఏంటంటే యేసు ప్రభు వచ్చినట్టు మనం. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? పరిపూర్ణులు. 6వ వచనం. ఎవరి మధ్య? ఈ పరిపూర్ణులు అంటే ఎవరు? నీతి వాక్యం విషయంలో అనుభవం కలిగిన వారు. వీళ్ళు చిన్నపిల్లలు కాదు. ఒకవేళ అనుభవం లేనివారైతే ఆయన ఏ విషయాలు మాట్లాడతాడు? మూలపాఠాలు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. మూలపాఠాలు మాట్లాడతాడు. నవ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ మూలోపదేశాలు, మూలపాఠాలు కాదు. ఈలు ABCDలు 1 2 3 3 4 కాదు. జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా. సరే చదవండి. అది ఈ లోక జ్ఞానం కాదు. దట్స్ గాడ్. జ్ఞానం మాట్లాడుతుంటే ఏ జ్ఞానం మాట్లాడుతున్నాం? దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన, వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాం. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి యేసుప్రభు అంటే మీకు తెలుసా అని అడగండి, ఎవరినైనా అడగండి, వాళ్ళు ఏమంటారు? ఎందుకు తెలియదండి, మాకేంది యేసుప్రభు ఎందుకు తెలియదు? అందరికీ తెలుసు. అది లోక జ్ఞానం. మీకు అర్థమవుతుందా? దట్ ఇస్ అందరికీ తెలిసిన జ్ఞానం అది. ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే వాళ్ళందరూ చెప్తారు కదండి, మరి చనిపోయి తిరిగి లేచాడని అన్న విషయం వాళ్ళకి తెలుసు. అది లోక జ్ఞానం. ఆయన స్వస్థపరుస్తారంట కదండి, అది ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. దట్స్ లోక జ్ఞానం. అందుకని అంటారు కదా లోక జ్ఞానం అంటారు కదా. లోక జ్ఞానం అంటే ఏంటి? అన్నీ తెలిసిన సంగతులే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. నిరర్ధరకులైపోవచ్చున్నా, నిరుపయోగమని, ఎందుకు ఉపయోగం లేని
ఈ లోక అధికారులు జ్ఞానమును కాదు కానీ, జాగ్రత్తగా వినండి. ఆ కావాలితే అండర్లైన్ చేయండి. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మర్మం అంటే ఏంటో తెలుసా? మరుగై ఉన్నది, ఎవరికి కనబడనిది, ఎవరికి తెలియనిది. ఆమేన్. ఇప్పుడు పరిపూర్ణులై ఉన్నారు కాబట్టి, మీరు పెద్దవారు కాబట్టి, వాట్ ఐఎమ్ టీచింగ్ టు యూ, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా. మర్మం అంటే లోతైనది, ఎవరికి అర్థం కానిది, ఎవరికి తెలియనిది, గొప్ప రహస్యం ఇది. ఆమేన్. హల్లెలూయా. లోకజ్ఞానం ఏంటి? లోకజ్ఞానం ఏంటి? అందరికీ తెలుసు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని తెలుసు, ఆయన చనిపోయాడని తెలుసు, తిరిగి లేచడం తెలుసు, స్వస్థపరుస్తాడని తెలుసు. ఇవన్నీ అందరికీ తెలుసు. మీకేంటి? మీకన్నా బాగా తెలుసు. ఎవరినైనా అడగండి, మీ పక్కన ఎవరైనా అడగండి, మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, మూలపట్టాలన్నీ తెలుసు. కానీ జ్ఞానమై ఉన్నట్టు మర్మం ఒకటి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పౌలు, పరిపూర్ణులైన వారికి నేను దానిని బోధించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణులైనట్టు ఉన్నటువంటి వారికి నేను బోధించుచున్నాను. ఏం బోధిస్తున్నాను? మూలపాఠాలు కాదు, మూలోపదేశాలు కాదు. దేవుని జ్ఞానమైనట్టు, మర్మమైనట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఎలా ఉందట? మరుగై ఉండడం ఏంటంటే దాచబడింది. నోబడీ నోస్ ది సీక్రెట్. ఈ గొప్ప మర్మం ఎవరికి తెలియదు. ఆమేన్. ఎవరికి తెలుస్తుంది? పరిపూర్ణతలోనికి వస్తున్న వారికే తెలుస్తుంది. పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఆహారం మంచి ఆహారం, బలమైన ఆహారం తినేవారిగా ఎదుగుతున్నారు తెలుసా, వాళ్ళకే ఈ మర్మం తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వస్తాడన్నావు కదమ్మా, ఎలా వస్తాడో నీకు తెలుసా అని అడగండి. ఎలా వస్తాడు? ఎదలాగా వస్తాడులేండి. ఆ మర్మం వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మర్మం వాళ్ళకి తెలియదు. ఆ మర్మం ఎవరికి తెలుసు? పరిపూర్ణులైన వారికే తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము మరుగై ఉండను, నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. ఆ జ్ఞానం తెలిస్తే, ఆ పరిపూర్ణత ఉంటే, ఆ సంపూర్ణతలో వాళ్ళు ఉంటే, మహిమా స్వరూపగా ప్రభుని సిలువ వేయకపోయి ఉందురు. ఆమేన్. హల్లెలూయా. ఆ సిలువ అనే మాట కోసం నేను మళ్ళీ చెప్తాను. 6వ అధ్యాయంలో మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, మీకు నిజంగా ఆ పరిపూర్ణత ఉంటే, ఆ సంపూర్ణతలో ఉంటే, మీరు ఏమైపోయిందరు? మహిమా స్వరూపుడైన క్రీస్తుని మీరు సిలువ వేసి ఉండేవారు కాదు. మీరు సిలువ వేసేసారంటే దాని అర్థం ఏంటి? సిలువ వేసేసారంటే దాని అర్థం ఏంటి? ఆయన అవమానించారు, అవమానించి చంపేశారు, ఆయన సిలువ వేశారంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎవరో మీకు పరిపూర్ణంగా తెలీదు. నిజంగా ఆయన ఎవరో నీకు తెలిస్తే మీరు ఆయన సిలువేయరు, మీరు ఆయన దూషించరు, లేకపోతే ఇంకెవరో అనరు. దెయ్యాలకి నాయకుడు అని మీరు అనరు, అబద్ధికుడు అనరు, అందరినీ మోసం చేస్తున్నాడని మీరు అనరు. బరబ్బా లాంటి దొంగనైనా కోరుకున్నారు కానీ యేసయ్యని కోరుకోలేదు. ఎందుకంటే పరిపూర్ణత లేదు. నిజంగా పరిపూర్ణత, సంపూర్ణత ఉంటే, ఆ సత్యాన్ని వాళ్ళు ఎరిగి ఉంటే, ఆ విషయం వారికి తెలిసి ఉంటే, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, ఇప్పుడు మీరు పరిపూర్ణులు అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏమైపోయారు? దేవుని మర్మమై ఉన్నట్టు జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆ గొప్ప విషయాన్ని మీకు నేర్పింది. జగత్ పునాది వేయబడక ముందే నియమించిన జ్ఞానం ఇది. ఇప్పుడు నిన్నకాక మొన్న వచ్చింది కాదు ఇది. జగత్ పునాది వేయబడక ముందే ఉన్న గొప్ప మర్మమై ఉన్న మర్మం ఇది. అలాంటి గొప్ప విషయాలు నేను మీకు బోధించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మీకు బోధిస్తున్నానంటే మీరు పరిపూర్ణులై ఉన్నారు కాబట్టి, ఇంకా పరిపూర్ణులు అవ్వడానికి సాగిపోతున్నారు కాబట్టి, ఇంకా అనేక విషయాలు, మర్మములు విషయాలు గ్రహించగలిగిన వారై ఉన్నారు కాబట్టి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వాళ్ళు అంటే పెద్దోళ్ళు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. వయసు వచ్చిన వారంటే పెద్దవాళ్ళు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక కలిగి లేకపోతే కలిగి ఉన్నారు గనుక మీకు ఈ యొక్క అనుభవం ఉంది కాబట్టి, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మీకు ఈ సామర్థ్యం ఉంది కాబట్టి, మీకు ఇలాంటి కార్యాలు మీరు దగ్గర ఉన్నాయి కాబట్టి, లేకపోతే మీ దగ్గర ఇది ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి, ఆమేన్, హల్లెలూయా. గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్. ఇప్పుడు ఏంటి చెప్పండి, బలమైన ఆహారం ఎవరికి? బలమైన ఆహారం ఎవరికి? ఇంకా నాకు పాలే కావాలండి, మూలపాటలే కావాలండి. పెద్దవాళ్ళు అంటే ఎవరో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము కలిగి, దేవుని యొక్క బలము కలిగి, ఆమేన్, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునేవారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జ్ఞానం లేకపోయినా, ఆయన బలం లేకపోయినా, ఆయన వాక్యం ప్రకారంగా మనం నడవలేకపోతున్నా, మన దాని అర్థం ఏంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన వయసు వచ్చిన వాళ్ళమా, పెద్దవాళ్ళమా, చిన్నవాళ్ళమా అన్నది మీరు డిసైడ్ అయిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మంచి చెడులను, సత్యాన్ని అసత్యాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇట్ ఈస్ హై, ఖచ్చితంగా ఇది చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏది మంచో ఏది చెడో, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించడం లేదా తెలుసుకోవడం చాలా కష్టం. హౌ కెన్ యూ డిస్టింగ్విష్? మీరు ఎలా చెప్పగలుగుతారు దిస్ ఇస్ ట్రూ అని, ఇది అబద్ధమని, ఇది నిజమని, ఇది మంచి అని, ఇది చెడు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలుగుతారంటే మీకు జ్ఞానం ఉండాలి, మీకు బలం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానం, ఆ బలం, మంచి చెడులను గుర్తించగలిగే సామర్థ్యం, సత్యాన్ని అసత్యాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం, హౌ కెన్ యూ అచీవ్? అది నువ్వు ఎలా పొందుకుంటావు? ఇంకా నేను మూలపాటాల దగ్గర ఉంటానంటే నువ్వేం పొందుకో. ఆమేన్, హల్లెలూయా. ఆ బలమైన ఆహారం నువ్వు తినాలి. ఆమేన్. ఆ బలమైన ఆహారం తినాలి. ఏంటి ఆ బలమైన ఆహారం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ బలమైన ఆహారం? పాలేంటి? ఈ బలమైన ఆహారం ఏంటి? బలమైన ఆహారము దేవుని సంపూర్ణతలో నడిపించే దేవుని జ్ఞానము, దేవుని బలము. ఆమేన్, హల్లెలూయా. లోతైన మర్మములతో కూడిన జ్ఞానము. జనరల్గా మన మైండ్ కొన్ని రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు అంత అనుభవం ఉండదు. పౌలు ఏమంటాడంటే, కాలాన్ని బట్టి, మీకున్న అనుభవాన్ని బట్టి, మీకున్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి మీరు చాలా ఉపదేశింపు బలమైన ఆహారం తినగలిగిన వారే ఉన్నారు. మీరు జ్ఞానాన్ని కలిగిన వారే ఉన్నారు, బలము కలిగిన వారే ఉన్నారు, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునే బలమైన పెద్దల వలె ఉన్నారు మీరు. అందుకని బలమైన ఆహారం వారికే తగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని జ్ఞానం, ఈ దేవుని బలం నీకు కావాలా వద్దా? దేవుని జ్ఞానం, దేవుని యొక్క బలం మనకు కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? కావాలంటే ఏం చేయాలి? మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఆమేన్. మనల్ని మనం ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టుకోవాలి. అమ్మ, నీకు మెడల్ కావాలా? కావాలి అంటే మరి నువ్వు 4 గంటలు లేగాలి. లేదండి 7 గంటల దాకా పడుకుంటానండి. మెడల్ కాదు, ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మెడల్ కావాలంటే యూ హ్యావ్ టు వేకప్ ఇన్ ద 4 o'clock. 4 గంటలు లేగాలి, ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి.
ఈరోజు దేవుని జ్ఞానం కావాలా, పరిపూర్ణత కావాలా, సంపూర్ణత కావాలా, ఆ బలము కావాలా, జ్ఞానం కావాలా, ఆ వివేచన కావాలా, మంచి చెడులను వివేచించే జ్ఞానం కావాలా, సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకునే పరిపూర్ణత కావాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లలాగా అబద్ధాలు ఆడకూడదు, చిన్నపిల్లలాగా చిన్న చిన్న గొడవలు పెట్టుకోకూడదు. నిర్జీవ క్రియలు ఇవన్నీ కూడా. జస్ట్ లివ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ వదిలేసి మనల్ని మనం ఏం చేయాలట? క్రమశిక్షణలో పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములలో లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యములో లోతైన విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆ లోతైన సత్యాలు నీకు తెలియాలంటే నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. కఠోరమైన శ్రమ పడాలి, ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. మరి లోతైన విషయాలు నీకు ఎలా అర్థమవుతాయి? ఈ లోతైన విషయాలు నాకు ఎందుకండి ఈ లోతైన విషయాలు? ఆమేన్, హల్లెలూయా. లోతైన విషయాలు మనకు అవసరం లేకపోతే మనం సంపూర్ణతలోనికి రాలేము. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? అందుకే నేను హెబ్రీ పత్రిక కోసం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? పౌలు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే, బాబు ఇంక మీరు చిన్నపిల్లలా ఉండకండి, మీరు ఎలా అయిపోవాలి? వయసు వచ్చిన వారు పెద్దోళ్ళలాగా అయిపోవాలి, మీరు పరిపూర్ణులు అయిపోవాలి, సంపూర్ణులు అయిపోవాలి. ఎవరు సంపూర్ణులు అంటే, దేవుని జ్ఞానము కలిగిన వారే, మర్మములు తెలిసిన వారుగా ఉండాలి, దేవుని బలము కలిగిన వారే ఉండాలి, దేవుని వాక్యం అంటే లోతైన సత్యాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములను లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి, ఎదురవుతున్న పరిస్థితులు ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి, ఆ సత్యాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఒడిదుడుకుల అవసరం ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఈ సత్యాన్ని సరైన రీతిలో, ఆమేన్, హల్లెలూయా, ఆచరణలో పెట్టడానికి, లేదా మనం అవలంబించడానికి, లేదా దాన్ని మనం పాటించడానికి మనం ఎంతగానో ప్రయాసపడాలి. హల్లెలూయా. లోతైన విషయం నీకు అర్థం కావాలంటే, నిన్ను నువ్వు ఆ జ్ఞానం నీకు కలగడానికి, ఆ బలం నీకు కలగడానికి, ఆ పరిపూర్ణతలకు నువ్వు వెళ్ళడానికి, ఆ లోతైన సత్యాలను నువ్వు తెలుసుకోవడానికి మనం ఏం చేయాలట? ప్రయాసపడాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగని ప్రయత్నం, బైబిల్ పఠనం, క్రమశిక్షణ. ఆమేన్, హల్లెలూయా. మీరు చాలా ప్రయాసపడాలండి, పొద్దుటే లెగాలండి. ఈ లోతైన సత్యాలు, ఈ జ్ఞానం అంతా తెలియాలంటే మీరు చాలా ప్రయాసపడాలండి. అది చేయాలండి, ఇది చేయాలంటే. ఇప్పుడు అది చెయ్యం, మాకు అంత ప్రయాస వద్దు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, నేనేమంటాను తెలుసా? ఈ క్రమశిక్షణ, ఈ ప్రయాస, ఈ బైబిల్ పఠనం, ఇవన్నీ చేయాలని అంటేనే మీరు పరిపూర్ణులు అవుతారు. మరి అలా పరిపూర్ణులు అవ్వాలంటే ఇదంతా మీరు ఏం చేయాలి అంటే, ఇలా కష్టపడాలి, అలా చేయాలి, ఇలా చేయాలనుకోండి. అప్పుడు చిన్నపిల్లలు అయితే ఏమంటారు తెలుసా? ఏం కష్టపడతా, నేను వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాను, నేను వెళ్ళి బాల్ ఆడుకుంటాను పోతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? లోతైన సత్యాలు తెలుసుకోవడానికి ఇష్టపడని వారు, దేవుని జ్ఞానము, దేవుని బలము, ఆ పరిపూర్ణత రావడానికి ఆసక్తి లేనివారు, ఆ క్రమశిక్షణలో ఉండడానికి, ఆ ప్రయాసలోనికి రావడానికి, ఆ బైబిల్ పట్టణంలోకి, ఆ ధ్యానంలోనికి, ఆ విషయాలని ఇష్టపడని వారు, ఆసక్తి లేనివారు ఇంకా చిన్నపిల్లల వలె ఉండిపోతారు. ఆమేన్. వాళ్ళు ఎప్పటికీ పెద్దవాళ్ళుగా మారలేరు. ఆమేన్, హల్లెలూయా. కాలం అయిపోతుంటుంది, వయసు అయిపోతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. ఇంకా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇంకా చిన్నపిల్లలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేనికి ప్రయాసపడరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోతైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయాసపడరు. ఆ ఆచరణలో ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని, ఈ సత్యము ఇలా నా జీవితంలో ఉంటే, ఆమేన్, హల్లెలూయా, ఆ సత్యాన్ని నేను పాటిస్తే, ఆ సత్యాన్ని నేను జీర్ణించుకుంటే, అర్థం చేసుకుంటే నాకు ఈ మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనకు అర్థం కాకపోతే మనం ఇంకా చిన్నపిల్లలాగే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజున మనం అందరం కూడా ఏమవ్వాలి? పెద్దవాళ్ళం అవ్వాలి. ఆమేన్. ఏమవ్వాలి? పెద్దవాళ్ళం అవ్వాలి. ఎందులో? దేవునిలో. ఆమేన్. పెద్దవాళ్ళు అవడం ఏంటంటే సంపూర్ణతలోనికి రావటం, పరిపూర్ణతలోనికి రావటం. అలాంటి ఆహారం వాళ్ళకే అవసరం. ఆమేన్.
వాళ్ళకే అవసరం, వాళ్ళకే అవసరం గనుక అలాంటి ఆహారం వారికే తగును, బలమైన ఆహారం వాళ్ళకే తగును. ఈరోజు బలమైన ఆహారం మనం భుజించుదుముగాక. దేవుని జ్ఞానము, దేవుని మర్మమైనటువంటి జ్ఞానము, దేవుని వాక్యములో లోతైన సత్యాలు, డెప్త్ థింగ్స్, లోతైన మర్మాలు, గొప్ప విషయాలు దేవుడు మనకి బయలుపరచునుగాక. అవన్నీ నేర్చుకోవడానికి మనం ఇష్టపడదుముగాక. నేర్చుకోవడానికి ప్రయాసపడాలి, క్రమశిక్షణగా ఉండాలి, చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, ధ్యానం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అవన్నీ మనకు బోధించబడతాయి, అవన్నీ మనకు తెలిస్తే అప్పుడే మరింతగా మనం పరిపూర్ణులు అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు అటువంటి పరిపూర్ణతలోనికి, అలాంటి సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక.